హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. మేము పటాయా నుండి బ్యాంకాక్ వచ్చాక హాఫ్ డే మాకు ఈ స్పేస్ అండ్ టైం క్యూబ్కే సరిపోయింది. చాలా అంటే చాలా బాగుండే. బికాజ్ కిడ్స్ కోసం అనేసి ఈ ఈ లొకేషన్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ ఒక్కొక్క థీమ్ అయితే చాలా డిఫరెంట్, యూనిక్గా కిడ్స్కి నచ్చేటట్టు అండ్ ఈవెన్ మనం కూడా చిన్నపిల్లలం అయిపోయి ఎంజాయ్ చేసేటట్టు చాలా అంటే చాలా బాగుండే. ఒక్కొక్క థీమ్ డిఫరెంట్ స్టైల్, యూనిక్ స్టైల్ అసలుకి. అండ్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఒక్కొక్కటి డిఫరెంట్గా చాలా బాగుండే. మీరు కూడా చూడండి, ఎప్పుడన్నా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందనేసి ఈ వీడియో చేశాను. ఇక్కడి ఇక్కడికి వాటర్ కిడ్స్ కోసం అయితే మంచిగా ప్లే ఏరియా కూడా ఉంది. చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము. అండ్ ఈవెన్ మేము కూడా చాలా గేమ్స్ అవన్నీ ఆడాము. చాలా ఫన్ అనిపించింది. అండ్ ఇక్కడ ఉన్న ఎవ్రీ యాక్టివిటీ నేను ట్రై చేశాను. చాలా బ్యాక్ టు చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను. అంత చాలా మంచిగా ఉండే. అండ్ డ్రాయింగ్ కూడా వేసాను నేను, శరత్ అందరము. కూర్చో, సిట్ అండ్ డ్రా. ఓకే, ఇట్లా పట్టుకొని డ్రా చేయి. ఇది నేను డ్రా చేసా, ఇది శరత్ డ్రా చేసిండు. చూడండి అసలు ఎన్ని ఇయర్స్ అవుతుందో అలా స్కెచ్ తీసుకొని డ్రా చేయడము. చాలా డేస్ తర్వాత చేసాము. అండ్ అది అయిపోయాక నెక్స్ట్ ఒక బుద్ధ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది కూడా కొంచెం నియర్ బై ఉంది స్పేస్ అండ్ టైం క్యూబ్కి. ఇంక ఇక్కడికి వచ్చే వరకు మాకు ఈవినింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 5:30 అలా అయ్యింది. సో లోపలికి వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్ళాక చాలా అండ్ థాయిలాండ్కి వచ్చాక ఇదే మా ఫస్ట్ టెంపుల్ విజిట్ అవ్వడము. అండ్ ఎక్కువ మేము టెంపుల్స్ అవన్నీ ఏం విజిట్ అవ్వలేదు. ఇదొకటి బుద్ధది చాలా పెద్దగా ఉండే, డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించింది. ఇది వాళ్ళు చేసే రిచువల్ అనుకుంటాను. డిఫరెంట్గా ఉంది, అంటే ఎక్కువ బ్లాక్ రోజెస్, బ్లాక్ కర్చీప్ టైప్ డిఫరెంట్గా ఉంది. అండ్ మన గణేష్ని చూసే వరకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ థాయిలాండ్లో ఎక్కువ గణేశుడు, బుద్ధ ఇవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర అక్కడ చూసేసుకొని నెక్స్ట్ ఇక్కడ వాక్వే ఉంది. ఈ వాక్వే త్రూ వెళ్ళాక మనకి ఇంకొక బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తాము. బెస్ట్ కదా నేనంటే ఉన్నాయి స్టాప్స్. మనం ఎట్లా దీని ఇక్కడ ఉండే సరే ఈడంగా చూద్దాం దగ్గర ఉంటుంది. అవును, మన కార్ ఏం లేదు కదా.
ఈ టెంపుల్ దగ్గర అయితే అసలుకి క్రౌడే లేదు, చూసారు కదా, జస్ట్ 5-6 పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇంక ఇక్కడ అయిపోయాక మేము హోటల్కి వెళ్ళిపోయాము, తొందరగా రీచ్ అయ్యాము. సో ఇంకా మాకు హోటల్ ముందే అన్నీ చాలా పెద్ద పెద్ద షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో జస్ట్ అలా ఒక 1 అవర్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది అండ్ షాప్స్ విజిట్ అయినట్టు ఉంటుంది అనేసి వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాల్స్కి అన్నిటికీ ఇలా కనెక్టింగ్ పైన వాక్వే ఉంటుంది, చాలా మంచిగా ఉంది కింద వెహికల్స్ వెళ్ళడానికి అండ్ పైన షాపింగ్ ఆర్ నార్మల్ వాకింగ్ చేయడానికి చాలా బాగుండే. సో ఇది యూజ్ చేసుకొని మేము ఒక 2-3 మాల్స్కి అయితే వెళ్ళాము, జస్ట్ విజిట్ చేసేసి చూసేసి మళ్ళీ బ్యాక్ టు హోటల్కి అయితే వచ్చేసాము.